హాయ్, వెల్కమ్ ఫ్రెండ్స్. తెలుగు మిత్రులకు స్వాగతం. సో మార్కెట్లో ఈరోజు అసలు కరెక్షన్ అన్న పదం లేకుండా అన్అపోజ్డ్, వితౌట్ ఎనీ అపోజిషన్ సూట్గా సజావుగా పైకి వెళ్ళిపోయింది. ఎక్కువగా పెరగకపోయినా ఇప్పుడు 100 పాయింట్స్ దాటితే రైజ్ బై 100 పాయింట్స్ ఆర్ మోర్ దాన్ 100 పాయింట్స్ ఈజ్ అన్ ఇండికేషన్ ఆఫ్ బుల్లిష్నెస్. చాలా రోజుల తర్వాత నిఫ్టీ ఆర్ఎస్ఐ 70 దాటింది. ఇట్ ఈజ్ అబౌవ్ 70. మీరు చెక్ చేయండి, ఆర్ఎస్ఐ అబౌవ్ 70 అండ్ మెనీ స్టాక్స్ ఆర్, మెనీ అంటే మెనీ అనేది డిఫైన్ చేయటం కష్టం. చాలా స్టాక్స్ 70 దాటి కనబడుతున్నాయి. 70, 75, 80 అలాగా. తర్వాత ఎంఏసిడి ఇండికేటర్స్ కూడా పాజిటివ్గా ఉన్నాయి చాలా స్టాక్స్కి. దీన్ని బట్టి ఏంటంటే బయింగ్ కూడా కొంచెం ఉన్నట్లే, ఇది షార్ట్ కవరింగ్ ఏ కాకుండా బయింగ్ కూడా ఉన్నట్లే. అయితే బట్ వీఆర్ హెడింగ్ టువార్డ్స్ సెల్లింగ్ జోన్, సప్లై జోన్లోకి వెళుతున్నాము. అంటే మనం డేంజర్ జోన్లోకి ఎంటర్ అవుతున్నాము. ఎట్లా అంటే ఓవర్ బాట్ జోన్లోకి ఎంటర్ అవుతున్నాము. ఓవర్ బాట్ జోన్లోకి ఎంటర్ అవుతున్నాం, కానీ ఈలోగా మాత్రం మార్కెట్లో అపోజిషన్ లేదు. అంటే ఈ కొనేవాళ్ళు లేదా లాంగ్ పొజిషన్స్ పెట్టుకున్న వాళ్ళు వీళ్ళు లిక్విడేట్ చేయటం మొదలు పెట్టాలంతే. దే షుడ్ స్టార్ట్ సెల్లింగ్. ప్రాఫిట్ బుకింగు, లిక్విడేషన్ వీళ్ళు మొదలు పెడితే అప్పుడు సెల్లర్స్ వస్తారు. అంటే సెల్లర్స్ అంటే షార్ట్ సెల్లర్స్ భయంకరంగా దెబ్బతిన్నట్టు లెక్క. దీన్ని బట్టి ఫ్రీగా వెళ్ళిపోతున్నది పైకంటే. ఫ్రీగా ఎట్లా వెళ్ళిపోతున్నది అంటే 24,180 రేంజ్కి ఉంది. ఇది 24,300, 24,400 లెవెల్స్కి సునాయాసంగా వెళ్ళిపోతుందని మార్కెట్ వర్గాల భోగట్ట. ఇట్స్ గుడ్. అయితే ఇన్ ద మీన్ టైం బ్యాంక్ నిఫ్టీ తీసుకుంటే, బ్యాంక్ నిఫ్టీ కొంచెం స్లోగా ఉంది. ఈరోజు కొంచెం రికవర్ అయింది, కానీ బట్ ఇట్ ఈస్ స్లో. అంటే బ్యాంక్ స్టాక్స్ కొంచెం అలసటకి గురైనట్లుగా కనిపిస్తున్నది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ తీసుకోండి, 1700 క్రాస్ అయిపోలేదా? హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంకు 900 రేంజ్ నుంచి అలా 1200కి వచ్చింది. ఒక నిఫ్టీ 50 స్టాకు 50% పెరగటం జోక్ కాదు. మరి మార్కెట్ క్యాప్ ఎంత పెరిగి ఎంత వచ్చిందో చూడండి. మార్కెట్ క్యాపు 50% పెరగటం అంటే మార్కెట్ క్యాపు 1,00,000 కోట్లు ఉందనుకోండి, 1,50,000 కోట్లు అయిపోయింది. ఇట్ మల్టిప్లైస్ దట్ వే. సో అయితే బ్యాంక్ నిఫ్టీ అంత స్ట్రాంగ్గా లేదు, బట్ నిఫ్టీ ఈజ్ దేర్. అయితే నిఫ్టీ పెరగటానికి ఇంతకుముందు లాస్ట్ 2-3 సెషన్స్ తీసుకున్నట్లయితే రిలయన్స్ ఇండస్ట్రీ, లాస్ట్ 3 సెషన్స్, 2 కాదు, లాస్ట్ 3 సెషన్స్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ కొంచెం హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా దోహదం చేశాయి. బట్ ఇప్పుడైతే ఐటీ సెక్టర్, ఐటీ స్టాక్స్ హ్యావ్ టేకెన్ చార్జ్. నువ్వు ఆగు, కాసేపు ఉండు, నువ్వు ఉండు, బాగానే బ్రహ్మాండంగా బ్యాటింగ్ చేసావు, ఇప్పుడు మేం చేస్తాం బ్యాటింగ్ అని చెప్పి వీళ్ళు దిగారు బరిలోకి. ఇవాళ టీసీఎస్ ఈజ్ అప్, టీసీఎస్ అప్ అండ్ ఇట్ ఈజ్ లైక్లీ టు బి అప్ ఫర్దర్. మరి ట్రెడిషనల్గా మామూలుగా పెరుగుతున్నవి ఇన్ఫోసిస్, ఇన్ఫోసిస్ కాకుండా ఏంటది, దాని పేరు గుర్తురాదు, హెక్సావేర్ టెక్నాలజీ కాదు, సరే ఓకే వదిలేండి, ఏముంది. ఇప్పుడు టెక్ మహీంద్రా, ఎల్టీఐఎం ఇట్లా తీసుకున్నట్లయితే ఇవి పెరుగుతున్నాయి. ఈరోజు పెరిగాయి.
ఈరోజు పెరగటం మొదలుపెట్టాయి. ఈరోజు పెరగటం మొదలుపెట్టాయి కాబట్టి ఎవరు 1-2 రోజులు కొంచెం ఎఫ్ఎంసీజీ కూడా కొంచెం యాక్టివ్గానే ఉంది. ఎఫ్ఎంసీజీలో ఐటీసీ 1% దాకా పెరిగినట్లుంది. సో ఇప్పుడు ఐటీ ఇంతవరకు పెద్దగా పెరగలేదు కదా, అందుకని ఇప్పుడు ఐటీ తర్వాత కొంచెం ఎఫ్ఎంసీజీ ఉంది, ఎలాగో ఉంది, వండర్ఫుల్. దీనివల్ల ఏమవుతుంది, ఎస్ ఇది ఈ బయింగ్ స్ప్రీ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది 1-2 రోజులు అట్లీస్ట్. అంటే ఈ వారాంతానికి ఎలా ఉంటుందో చెప్పలేం, కానీ ఈ వారం బయింగ్ స్ప్రీ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. తర్వాత నెక్స్ట్ ఏంటంటే మారుతి చాలా డౌన్ ట్రెండ్లో ఉంది. మారుతి సేల్స్ బాగున్నాయి అని రిపోర్ట్ వచ్చింది, మార్కెట్ నడుస్తున్నప్పుడే వచ్చింది. గబ ఒక 200 పాయింట్లు పెరిగిపోయింది. 200 పాయింట్ల పైనే పెరిగిపోయింది. 12,000 కదండి, 12,000 దగ్గర ఉన్నదల్లా 12,200 దాటిపోయింది. తర్వాత కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది అనుకోండి, సెల్లింగ్ వచ్చింది. సో ఈ ఆటోమొబైల్ జైంట్, 4-వీలర్ జైంట్ కదా మారుతి ఉద్యోగ్ లిమిటెడ్, మారుతి సుజుకి లిమిటెడ్. ఈ మారుతి సుజుకి లిమిటెడ్ కార్ సేల్స్ బాగానే ఉన్నాయని వచ్చిన వార్త. దీన్ని బట్టి ఏంటంటే దిస్ మే బి ఈక్వల్లీ గుడ్ ఫర్ సమ్ అదర్ కంపెనీస్ ఆల్సో. అయితే అఫ్కోర్స్ అశోక్ లేలాండ్కి బాగోలేదని వచ్చింది రిపోర్టు. అశోక్ లేలాండ్ 4-వీలర్ సెగ్మెంట్ కాదు కదా. సో ఇప్పుడు ఆటోమొబైల్ సెక్టర్ M&M ఒకటి, ఈ ఆటోమొబైల్ సెక్టర్ కూడా కొంచెం అందుకోవచ్చు. అందువలన ఈ అప్ ట్రెండ్ బహుశా కొద్దిగా 1-2 రోజులు ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. అయితే ట్రేడర్స్కి ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, నెవర్ ఫైట్ ఏ స్ట్రాంగ్ మ్యాన్. మార్కెట్లో స్ట్రాంగ్గా ఉండి పెరుగుతూ RSI అబౌవ్ 70 నడుస్తున్నది అంటే స్ట్రాంగే, అంటిల్ అండ్ అన్లెస్ దే బికమ్ వీక్. క్లియర్గా వీక్ అయ్యేంత వరకు అవి స్ట్రాంగ్గానే అర్థం. కాబట్టి ఇట్లాంటి స్టేజ్లో ఇంత పెరిగిపోయింది ఇంకేం పెరుగుతుంది అనే ధోరణితోటి షార్ట్ సెల్లింగ్ చేయకూడదు. అవి తగ్గుముఖం పట్టే వరకు వెయిట్ చేయాలి. తగ్గుముఖం పట్టి ఇక తగ్గుతాయి అనిపించినప్పుడు మాత్రమే షార్ట్ సెల్లింగ్ చేయాలి. లాంగ్ పొజిషన్ అంటే అది ఆప్షనల్, పర్సనల్. ఎందుకంటే 70 క్రాస్ అయిన తర్వాత ఆ ట్రెండ్ ఎలా ఉంటుందంటే కొంచెం ఫాస్ట్గా ఉంటుంది, ఇంకా బాగా ఫాస్ట్గా పెరిగిపోతాయి. కానీ అక్కడ ప్రమాదం ఏంటంటే తగ్గినా కూడా అక్కడి నుంచి సెల్లింగ్ వస్తే కొంచెం ఫాస్ట్గానే ఉంటుంది, ఫాస్ట్గానే ఉంటుంది వస్తే, అదర్వైజ్ బయింగు ఫాస్ట్గానే ఉంటుంది. సో ఇట్లాంటి స్టేజ్లో జాగ్రత్తగా ఉంటే మంచిది, అలర్ట్గా ఉంటే మంచిది. బట్ నిఫ్టీ మాత్రం స్ట్రాంగ్గానే ఉంది, ఇట్ ఈజ్ లైక్లీ టు బి స్ట్రాంగ్. అయితే బ్యాంక్ నిఫ్టీ కొంచెం 50-50. బ్యాంక్ నిఫ్టీ పెద్దగా పెరగకపోవచ్చు. ఇన్ సింపతి ఇట్ మే రైజ్, బట్ ఇట్ మే నాట్ రైజ్ బిగ్. ఎందుకని బ్యాంక్ స్టాక్స్లో స్ట్రెస్ అంటే అలసట కనిపిస్తున్నది. బట్ మిగిలిన స్టాక్స్ తీసుకున్నట్లయితే ఎక్కువ కదా. ఇప్పుడు నిఫ్టీ 50లో బ్యాంక్స్ తీసేస్తే మిగిలిన స్టాక్స్ చాలా వెరైటీ ఉన్నాయి కదా. ఆ వెరైటీలో ఇప్పుడు ఐటీ వెరైటీ తీసుకున్నారు, లేపేస్తున్నారు. ఇప్పుడు అట్లా అన్నమాట. ఇంకొక న్యూస్ ఏంటంటే, గుడ్ న్యూస్ ఏంటంటే, గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ IGL, MGL తీసుకోండి, మిగిలినవి ఉన్నాయి. ఇవి ఫ్రంట్ రన్నర్స్. MGL అయితే దాదాపు 10% దాకా పెరిగినట్లుంది. తర్వాత మళ్ళీ కొంచెం కరెక్షన్ వచ్చిందా అని నేను చెక్ చేయలేదు. మరి IGL మొన్నే పెరిగింది. ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ ఫ్రైడేకే పెరిగింది బాగా, మరి ఈరోజు కూడా పెరిగింది. ఈ రెండు కూడా బ్రేక్అవుట్ మోడ్లోకి వచ్చాయండి. బ్రేక్అవుట్ మోడ్ అంటే ఇట్లా ఉంటూ వస్తూ ఇది ప్రీవియస్ హై అయితే
దాన్ని కూడా బ్రీచ్ చేసి పైకి వెళ్ళిందంటే దిస్ ఈజ్ కాల్డ్ బ్రేక్అవుట్. ఇట్లా బ్రేక్అవుట్కి వెళ్ళింది. ముఖ్యంగా పెద్ద క్యాండిల్ ఫామ్ అయిందనుకోండి, పెద్ద క్యాండిల్ ద్వారా బ్రేక్అవుట్ వచ్చిందనుకోండి, మీరు క్యాండిల్ స్టిక్స్ కూడా చూసుకోవచ్చు. పెద్ద క్యాండిల్ వచ్చి ఆ క్యాండిల్ బ్రేక్అవుట్, ఆ క్యాండిల్ ద్వారా బ్రేక్అవుట్ అయ్యిందనుకోండి, అంటే ప్రీవియస్ హై కంటే పైకి వెళ్ళింది అనుకోండి, అంటే బుల్లిష్ అని అర్థం. సిమిలర్లీ బ్రేక్ డౌన్ ప్రీవియస్ లో కంటే కూడా ఎక్కువ తగ్గిందనుకోండి, పెద్ద క్యాండిల్తో, రెడ్ క్యాండిల్తో, అది బ్రేక్ డౌన్, అంటే అక్కడ బాగా బేరిష్ అని అర్థం. ఆ బేరిష్నెస్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉన్నదని అర్థం. ఆ దృష్ట్యా, ఈ అనాలిసిస్ దృష్ట్యా ఈ రెండు కంపెనీలు ఎంజిఎల్, తర్వాత ఇంకోటి ఏంటండి ఐజిఎల్, ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్, ఈ రెండు కూడా బ్రేక్అవుట్ స్టేజ్లో ఉన్నాయి. కాబట్టి ఇవి బుల్లిష్గా ఇంకా కొనసాగే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి ఎవరి దగ్గర అయితే ఈ స్టాక్స్ ఉంటాయో వాళ్ళు ధైర్యంగా పెట్టుకోవచ్చు. మరి కొత్తగా కొనుక్కోమంటారా అంటే బాగా పెరిగిపోయినాయి. ఇప్పుడు అసలు మార్కెట్ మామూలుగానే పీక్లో ఉంది, బాగా పెరిగిపోయినాయి. అది కొనుక్కోవటానికి మాత్రం నేనేం సలహా చెప్పలేను. న్యూట్రల్, కొనుక్కోండి అని చెప్పలేను, వద్దు అని చెప్పలేను. ఐ కాంట్. బట్ ఉన్నవాళ్ళు హోల్డ్ చేసుకోండి అని చెప్పడానికి మాత్రం చెప్పగలను ధైర్యంగా, ఎందుకంటే ఇంకా స్కోప్ ఉంది. దీనికి ఏమిటండి, ఎందుకు ఇలా జరిగింది అంటే, ఈ మధ్యకాలంలో ఈ కమర్షియల్ ఎల్పిజి ఉంది కదా, ఈ ప్రైసెస్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్, ఓఎంసీస్ అంటారు వీటిని, ఈ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ తగ్గిస్తూ వస్తున్నాయి. ఇప్పుడు రీసెంట్గా కూడా ఈ నెలకు కూడా తగ్గించారని, అదే జూలై కదా ఇది, ఈ నెలకు కూడా ఒక 30 పైసలు ఏమో తగ్గించారని, ఇలా తగ్గించుకుంటూ వస్తున్నారు. వీళ్ళ మార్జిన్స్, వీళ్ళంతా డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ కదా, ఇంద్రప్రస్థ గ్యాసు అంటే రిటైలర్స్కి అండ్ అదర్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు కదా, అందుకని వీళ్ళ మార్జిన్స్ ఇంప్రూవ్ అవుతాయి. దేర్ మార్జిన్స్ ఆర్ లైక్లీ టు ఇంప్రూవ్. దట్ ఈస్ ద రీజన్ వై దీస్ కంపెనీస్ ఆర్ బాట్ ఇంటూ. ఇవి ఎక్కువగా కొంటున్నారు. 1300, 1400, 1500 దగ్గర ఉన్నటువంటిది ఇంద్రప్రస్థ గ్యాస్ ఇప్పుడు ఎక్కడికి వచ్చింది, 1700 దాటిపోయినట్టుంది. సారీ, ఇంద్రప్రస్థ గ్యాస్ కాదు, మహానగర్ గ్యాస్. ఇంద్రప్రస్థ గ్యాసు మరి 500 దాటిపోయింది కదా, ఎప్పుడో దాటిపోయింది. చాలా రోజులుగా స్తబ్దతగా ఉన్నవి ఇప్పుడు లేస్తున్నాయి. చాలా రోజులు చాలామంది నన్ను అడిగారు కూడా. ఫర్ ఎగ్జాంపుల్ పెట్రోనెట్ ఎల్ఎన్జీ ఏంటి సార్ 220, 200, 225 దగ్గర కొన్ని సంవత్సరాలు ఉంది పెట్రోనెట్ ఎల్ఎన్జీ. బట్ 1 ఫైన్ డే ఇట్ స్టార్టెడ్ మూవింగ్ అప్, ఎందుకంటే ఎక్స్పాన్షన్ మోడ్లో ఉంది. ఎక్స్పాన్షన్ మోడ్లో ఏంటంటే కమర్షియల్గా అంటే కమిషనింగ్, ఇప్పుడు అవి ఎక్స్పాన్షన్లో ఏంటంటే ఖర్చే కడుతున్నారు, కమిషనింగ్ అయ్యి అందులోంచి రెవెన్యూ జనరేట్ అవటం మొదలుపెట్టినంత వరకు ఎర్నింగ్స్ విల్ బి అండర్ ప్రెషర్. సో అవి ఆ ప్రెషర్ ఈజ్ అవుతున్నది. పెట్రోనెట్ ఎల్ఎన్జీ విషయంలో కూడా అదే. పెట్రోనెట్ ఎల్ఎన్జీకి కూడా మంచి స్కోప్ ఉంది పెరగటానికి. బట్ ఇట్ టేక్స్ ఇట్స్ ఓన్ టైం. ఎవ్రీ షేర్ టేక్స్ ఇట్స్ ఓన్ టైం. అందుకే ఇన్వెస్ట్మెంటు లాంగ్ టర్మ్గా ఉండాలి, పేషెన్స్గా ఉండాలి, ఫండమెంటల్స్ చూసుకోవాలి. ఫండమెంటల్స్ చూసుకుని జాగ్రత్తగా చూసుకుని పూర్తిగా వదిలేయమని కాదు, కొంచెం మానిటర్ చేసుకోవాలి అప్పుడప్పుడు. రోజు చూడక్కర్లేదు, చాలామంది రోజు చూసుకుంటుంటారు, అవసరం లేదు. ఫండమెంటల్స్ చెక్ చేసుకుని దీని టైం రాలేదు, పెరగటం లేదు, ఓకే లెట్ మీ వెయిట్. ఫర్ ఎగ్జాంపుల్ టీసీఎస్ ఎంతకాలం చాలా డల్గా ఉంది ఆ మధ్యకాలంలో, ఆ తర్వాత ఒకసారి అందుకుని బాగా పికప్ అయింది. ఆ పికప్ అయిన తర్వాత మళ్ళీ డౌన్కి వచ్చింది. 5000 రేంజ్ షేర్ యాక్చువల్గా ఇవాళ 4000 రేంజ్లో ఉంది. 4000 ఇంకా క్రాస్ చేయలా. బట్ గుడ్ కంపెనీ ఈజ్ ఎ గుడ్ కంపెనీ, ఇట్ డజంట్ టేక్ మచ్ టైం. మరి ఈ లార్జ్ క్యాప్స్, ముఖ్యంగా నిఫ్టీ 50 స్టాక్స్కి మిగిలిన స్టాక్స్కి తేడా అది. ఇప్పుడు ఏదైనా కంపెనీ ఉందంటే పెరిగితే గట్టిగా పెరిగిపోతుంది.
గట్టిగా పెరిగిపోతుంది. చిన్న చిన్న కంపెనీలు అయితే స్మాల్ క్యాపు, మిడ్ క్యాపు, ముఖ్యంగా స్మాల్ క్యాపు, మైక్రో క్యాప్లు. కానీ ఆ స్మాల్ క్యాప్, మైక్రో క్యాప్లో రిస్క్ కూడా అంతే ఉంటుంది. అవి చూస్తూనే 50%, 100%, 200% అయిపోతాయి. కానీ లార్జ్ క్యాప్స్, ముఖ్యంగా నిఫ్టీ 50 స్టాక్స్ చూస్తూ 200%, 3%, 300% అయిపోవు. ఇంకా పెద్ద క్యాపిటల్ కదా అది, బోల్డ్ అంత వాల్యూమ్ కావాలి అట్లా పెరగాలంటే. అవి ఎప్పుడు పెరుగుతాయంటే నిఫ్టీ 50 స్టాక్స్ మీకు మార్కెట్లు తగ్గి అక్కడి నుంచి బాటమ్ అవుట్ అయ్యి రికవరీ మొదలవుతున్నది అనుకోండి, అప్పుడు 2 times, 3 times, 4 times అయిపోతాయి, 5 times కూడా అయిపోతాయి. మీకు కరోనా టైంలో పడిపోయిన షేర్లు నిఫ్టీ 50 స్టాక్స్ ఆ కరోనా అయిపోయిన తర్వాత మెల్లమెల్లగా అందుకుని 4 times, 5 times అయ్యాయి. చాలా స్టాక్స్ అయ్యాయి. 2-3 times అయితే మ్యాక్సిమం అయిపోయాయి. ఎందుకని అట్లా అయ్యాయంటే అక్కడ సెల్లింగ్ వచ్చింది, తగ్గిపోయాయి. బట్ దే ఆర్ నౌ ఎట్ దేర్ న్యాచురల్ లెవెల్స్. అది విషయం. అయితే రిజల్ట్స్ రాబోతున్నాయి ఒకటి, బడ్జెట్ రాబోతున్నది మరొకటి. కాబట్టి ఫ్రెష్ బయ్యింగ్ కోసం వేచి ఉండటమే మంచిదే అని అనిపిస్తున్నది నాకు. అయితే ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవాలంటే పార్షియల్ ప్రాఫిట్ బుకింగ్ ఎప్పుడు ఇబ్బంది ఏం లేదు. ఐ డోంట్ థింక్ దేర్ విల్ బి ఎనీ డిఫికల్టీ. ముఖ్యంగా సిమెంట్ స్టాక్స్ పార్టిసిపేట్ చేయలే, ఓవరాల్గా చెప్పాలంటే పెద్దగా పార్టిసిపేట్ చేయలేదు. అల్ట్రాటెక్ సిమెంట్ లాంటివి, ఇండియా సిమెంట్స్ లాంటివి ఏదో మర్జరు, డీమర్జరు, బయ్యింగ్లు ఆ దృష్ట్యా పెరగటం వేరు. ఏవో కొన్ని బాగా ఇదిగా ఉన్నటువంటి షేర్లు, కంపెనీలు పెరగటం వేరు. ఓవరాల్గా సిమెంట్ ఇండస్ట్రీలో రావాల్సిన ఇది రాలేదు. కాబట్టి వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఐ బిలీవ్ సిమెంట్ ఇండస్ట్రీ బడ్జెట్ తర్వాత, అట్లీస్ట్ బడ్జెట్లో ఏదో కొంచెం హడావిడి అది ఇచ్చేస్తామని అంటారు కదా, బడ్జెట్ తర్వాత వస్తుందేమో చూడాలి. బట్ సిమెంట్ స్టాక్స్ ఉన్నవాళ్ళు ధైర్యంగా పెట్టుకుంటారు. సిమెంటు, షుగరు వీటికి ఏం లేదు, బాగానే ఉండే అవకాశం ఉంది. కాబట్టి సిమెంట్ స్టాక్స్ హోల్డ్ తగ్గవే అనిపిస్తున్నది. అయితే నేను ఒక సిమెంట్ చూశాను, ఓరియంట్ సిమెంట్ అని, అది మాత్రం బాగానే పెరుగుతున్నది ఈ మధ్యన. ఎప్పుడో 170 ఆ రేంజ్లో ఎప్పుడో డిస్కస్ చేసినట్టున్నాం, నాకు గుర్తులేదు. 170 కూడా లేదు, ఇంకా తక్కువే. అప్పటి నుంచి డిస్కస్ చేసినప్పటి నుంచి ఇప్పటికీ డబుల్ అయిపోయినట్లుంది. ఇట్స్ ఓకే. ఓరియంట్ సిమెంట్ ఒకటి పెరుగుతున్నది. ద రాడార్ అంటే స్కానర్లో పెట్టుకోండి. అదర్వైజ్ మార్కెట్స్ ఆర్ గుడ్. మార్కెట్స్ ఆర్ లైక్లీ టు బి గుడ్ ఫర్ ది కమింగ్ ఫ్యూ డేస్. అయితే గ్రాడ్యువల్గా మనం ఓవర్బాట్ జోన్లోకి వెళ్తున్నాము. అలా అని చెప్పి అడ్వాన్స్గా ఓవర్బాట్ జోన్ అని చెప్పి షార్ట్ సెల్లింగ్ చేయకూడదు. నెవర్ ఫైట్ ఎ స్ట్రాంగ్ మ్యాన్. బలంగా పెరుగుతున్నంత వరకు మనం ఊరుకోవటం. ఆ బలవంతుడు ఎప్పుడైతే బలహీనుడు అవుతాడో, బలహీనుడు అయినప్పుడు క్లియర్గా కనిపించినప్పుడు అప్పుడు వీ షుడ్ ఫైట్ హిమ్. అందువల్ల ఏంటంటే ఇది మార్కెట్ సమాచారం. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. ఓకే అండి, గుడ్ నైట్, థ్యాంక్ యూ.